నమస్తే. ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వార్త ఒకటి ఉంది అని అంటే అది రేవ్ పార్టీ. బికాజ్ ఆఫ్ హేమ అని చెప్పుకోవచ్చు అంటారా? ఎందుకంటే హేమ అందరూ ఫ్యామిలీస్‌తో వాళ్ళ వర్క్ ప్లేస్‌తో పెడితే తను మాత్రం ఇక్కడ ఫామ్ హౌస్‌లో ఉన్నా అని చెప్పేసి చెప్పడంతో బుకాయిస్తుంది అని చెప్పేసి అందరూ మాట్లాడారు. అయితే దానికి సంబంధించి ఇవాళ విచారణ ఉంది. ఆ విచారణకి ఈరోజు గైర్హాజరు అంటే హాజరు అవ్వలేదు. అంటే ఏమనుకోవచ్చు అంటారు? అసలు వాట్ ఈజ్ హేమ? ఫస్ట్ మన రెడ్ టీవీలో ఒక విషయం చెప్పాను. పొలిటికల్ అనలిస్ట్ లాగా కానీ క్రియేటివ్ ఫిల్మ్ డైరెక్టర్గా కానీ ఒక నాలెడ్జబుల్ పర్సనల్గా నేను చెప్తానని మీరు నన్ను అడుగుతారు కాబట్టి అడిగి నేను ఎలా చెప్తానంటే బుకిష్గా ఉండదు, సిస్టమేటిక్గా ఉండదు అనమాట. మన ఎదురు ఎక్కడ కలుస్తాం, నేను కాఫీకి వెళ్తాను, కెన్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అంటాను, ఓకే అని వస్తాం అనుకో. అప్పుడు జనరల్ గా టాపిక్స్ మాట్లాడుకుంటాం. బికాజ్ యువర్ జర్నలిస్ట్ అండ్ ఐఎమ్ అనలిస్ట్. అప్పుడు ఎలా మాట్లాడుకుంటాం? స్వచ్ఛమైన తెలుగు భాషలోను ఒక రాజకీయవేత్తలాగా మాట్లాడటం తెలియదు దాకా నేను మాట్లాడను. మన కాఫీ తాగుతున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అవే జనాలకు అర్థం అవుతాయి. అక్కడ కానీ ఒక ఎమ్మెల్యే పెడితే అలా ఉంటాయి నాతోటి ఒకసారి బుక్ చేసేదంతే, అంత క్యాజువల్ గా ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు హేమ గురించి చెప్పినప్పుడు హేమ సినిమా వ్యక్తి అయింది కాబట్టి ఆ అమ్మాయికి చాలా పబ్లిసిటీ ఇస్తారు మన వాళ్ళు. చాలా 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 పబ్లిసిటీ. ఇటువంటి పబ్లిసిటీ జనరల్గా ఒక సినిమాకి కానీ ఉంటే ఆ అమ్మాయి సినిమాలో యాక్ట్ చేస్తే మంచి సినిమా అవుతుంది. ఇప్పుడు నాకు ఒకటి సోషల్ మీడియాలో ఎవరు కావాలంటే వాళ్ళకి వ్యూస్ కావాలి కాబట్టి వాళ్ళు ట్రాల్ చేసే వాళ్ళు కూడా వ్యూస్ కావాలనే ఫిల్మ్ మీద పిండా కొట్టాయి అనమాట. అంతే కదా, వైర్స్ అంటారు యాక్చువల్ గా. వాళ్ళు ఇంకొకటి యొక్క అశాంతిని, ఇంకొకటి యొక్క ప్రాబ్లమ్స్ ని బయట పెట్టి దాన్ని నవ్వుకునే ఫిల్మ్ షాట్ల మధ్యలో వేస్తే ట్రాల్స్. మోహన్ బాబు గురించి చేశారు. ఇంకా అలాగే తమిళ్లో అయితే సుచి లీగ్స్ సంబంధించి చేస్తున్నారు, దానికి సంబంధించిన ధనుష్ చేస్తారు. ఆ పెద్ద పెద్ద పేర్లు ఉంటేనే అల్గోరిథం తీసుకుంటుంది. జనరల్ గా వాళ్ళు ఒక లెవెల్కి వెళ్తే ఒక 5,000 చూసేందుకు అది 50,000 వరకు ఎందుకు వెళ్తారంటే ఇట్లా వైరల్ చేసే పద్ధతి మీది కాదు. సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ అంటారు. వాళ్ళు వెళ్ళి 4-5 వీడియోలు అలా పెడుతూ ప్రైమ్ టైంలో పెడతారు అంతే. వాళ్ళకి ఎక్కడ క్లిక్ అవుద్ది అంటే అల్గోరిథం వీళ్ళు పికప్ ద పాపులర్ వర్డ్స్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ధనుష్, రజనీకాంత్. ఇప్పుడు రేవ్ పార్టీ హేమ. ఇప్పుడు అదర్వైజ్ హేమ పెద్ద స్టార్ ఏం కాదు, ఏదో కామెడీగా చేసుకుని అప్పుడప్పుడు చేసి ఏదో సంపాదించుకుంది. నాకు పెద్ద పరిచయం లేదు కానీ అమ్మాయి ఏదో బంధువు ఏదో అంటారు, అటు సైడ్ రాజు అంటారు. ఆ అమ్మాయికి సంబంధించిన మేనేజర్ నాకు 2001లో ఒకసారి అమ్మాయి గురించి చెప్పాడు అంతే. ఎవరో మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్. అంతకుమించి అమ్మాయి గురించి తెలియదు. ఎప్పుడన్నా ఒక రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఒకసారి చూశాను అంతే. బాగా ప్రాపర్ హైట్, బాగా చాలా పల్లెటూరు అమ్మాయిని విన్నాను, చాలా డెవలప్ అయ్యింది. రేవు పాట చిల్ అవుతున్నాను అంటే అంత సీన్ లేదు అమ్మాయికి. కాకపోతే కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయన్నమాట, బాగా ఎక్స్ట్రాలు అన్ని చేస్తే అది తెలిసిపోతూ ఉంటది. సాధారణంగా ఒకళ్ళ మీద అసూయ పడటం అనేది మన సంఘంలో, సొసైటీలో జరుగుతున్న పరిపాటి. దాన్ని ఎవడు జర్నలిస్ట్ ఆడన్నాడని తన గురించి బ్యాడ్ గా ఆడకపోతే ఆయన గారంటదా జర్నలిస్ట్ చెప్తాను, వాడంటారంటే వాడగడు ఎదో అంటారు. నీకేంటి ఎదో అన్నప్పుడు ఆ అమ్మాయి మీద తప్పుగా చెప్పాడు కాబట్టి, ఆ అమ్మాయిని హట్ చేశాడు కాబట్టి ఇది రియాక్ట్ కదా. నెంబర్ 1, నేను మొన్న ఒకసారి చెప్పాను రేవ్ పార్టీ ఇదే రెడ్ టీవీలో. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది అది చూసుకుంటే బెటర్. అమెరికా నుంచి కానీ లాస్ వేగాస్ నుంచి కానీ అలా వచ్చింది. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఈ పార్టీలు ఉండి, ఇప్పుడు 30-35 40 years దాని కాబట్టి కింద ఒకటి పెట్టాడు, ఇది బాగా రేవు పార్టీలు అలవాటు ఉన్నట్టుంది, ఇది అక్కడ అందులో ఉన్నట్టున్నాడు. ఉన్నాను ఇప్పుడు ఏంటాడా, ఏంటి తప్పే ఉంది? పార్టీలకి వెళ్ళడం తప్పు కాదు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఎంటైర్ ఎపిసోడ్ గురించి ఇంట్లో మందు కొట్టడం తప్పు కాదు, బార్లో మందు కొట్టడం తప్పు కాదు ప్రభుత్వం ప్రకారం కదా, పబ్స్లో కూడా మందు కొట్టడం తప్పు కాదు. డ్రగ్స్ ఇంట్లో వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా తాగడం తప్పే, పెద్ద క్రైమ్ కాదు. ఆ డ్రగ్స్ సప్లై చేసినాడు డ్రగ్స్ కార్టెల్ నుంచి పెడ్లర్స్ అంటారు. ఎన్నిసార్లు చెప్తున్నాను, అది నా సెకండ్ సినిమా డ్రగ్స్ మీద, కీచురాడు సినిమా ఓపెనింగ్ డ్రగ్స్ మీద ఓపెన్ అవుతుంది. ఇలాగా
ఎల్ఎస్టీ ఇంజెక్షన్ అవి ఇవి ఉంటాయి. ఓకే, సో ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలుసుకోండి. యాక్చువల్గా తాగడం అనేది తప్పు కాదని అనకూడదు. రెస్పాన్సిబుల్ డైరెక్టర్గా తాగడం తప్పే. ఓకే, అటువంటిప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా చేయకుండా ఉన్నాయి. సిగరెట్ కాల్చడం ఉప్పేం కాదు కదా, ఫ్లైట్లో కూడా మానేశారు. సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. నా దవడ ఊడిపోయింది, అది ఊడిపోయింది, అండ్ నా 4 గాజులు అమ్ముకున్నాను, ఇవన్నీ చేస్తారు. అంతేందుకు మరి ప్రభుత్వాన్ని దమ్ముంటే టొబాకోని బ్యాన్ చేయి. రైతులు పాడైపోతారు, వ్యాపారస్తులు పాడైపోతారు, కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. మరి అటువంటిప్పుడు స్టాచ్యుటరీ వార్నింగ్ పెట్టి ప్యాకెట్స్ మీద స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాయడంలో అర్థం ఏంటి? తాగండి, మీకు ఇష్టం ఉంటే తాగండి అని, అంతే కదా. అదేవిధంగా డ్రగ్స్ మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, అది బయట బహిర్గతంగా తాగకూడదు, అదిగా అఫెన్స్గా పెట్టారు డ్రగ్స్ మటుకు. ఎందుకు పెట్టగలిగారు? అది అందరూ విరివిగా వాడేది కాదు కాబట్టి, దానికి డిమాండ్ అలా పెరుగుతుంది కాబట్టి మెక్సికో నుంచి, స్పెయిన్ నుంచి అలా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడన్నా గంజా లాంటి స్మాల్ టైమ్ పెట్టేవన్నీ డ్రగ్స్ అన్నీ కూడా మన వాళ్ళు అలవాటు పడిపోయారు. బతుకు ఎవరు అలవాటు పడరు, కుర్రకారు అంతా బతుకు కావాలి, బతులో పోవాలి. నైట్ అయ్యేటప్పటికి, సాటర్డే సండే అయ్యేటప్పటికి ఇటువంటి ప్రతి పబ్బు కూడా రేవ్ పార్టీ లాంటిదే. మీరు నాకు తెలియకొడతాను, రేవ్ పార్టీ కూడా ఆయన ఎవడో ఆర్గనైజ్ చేసుకున్నాడు. ఇల్లీగల్గా జరిగి కొన్ని ఉంటాయి, ప్రాస్టిట్యూట్స్ కానీ ఇంకా అమ్మాయిలు కానీ అరేంజ్ చేసి ఇక్కడ మీరు ఈ విధంగా ఫెసిలిటీస్ ఉంటే అక్కడ మళ్ళీ మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసి తీసుకొచ్చి అవైలబిలిటీ ఉంటుంది. కార్డ్స్ ఉంటాయి, గ్యాంబ్లింగ్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి అని ఒకటి ఏం చేస్తాడంటే 50 లక్షలు ఉంటుంది. అది తప్పుగా బూతులు మాట్లాడతారు. ఎవరు ఈ అమ్మాయి వెళ్ళి పార్టీ ఎంట్రీ ఫీజు 50 లక్షలు ఉంటుందా? వాడు ఎవడే పెట్టాడు, ఏదో ఒకటి పెట్టాలి. ఒకటి అమలాన్ని పెడితే వాడికి 10 మంది చూసేయాలి. వాడికి డ్రగ్స్ అంటే ఏంటి, రేవ్ పార్టీ అంటే సగం మంది తెలియదు. 90% పీపుల్ తెలియదు. ఏదో ఒకరు చెప్తూ ఇది చేయడం కాదు. చెప్పిన మనలాంటి ఛానల్లో అలాంటి అవడం చెప్తే దట్ ఈస్ ద 150% కరెక్ట్. రేవ్ పార్టీ అంటే లీగల్గా కాకుండా ఉన్నవి ఇల్లీగల్గా చేసుకునే పనులు అన్నిటికీ పెట్టుకున్న ఒక ప్లేస్ అది. అమ్మాయిలు వాడుకోవడం అనేది లీగల్ కాదు కదా, ఎవరైనా వ్యభిచారం చేయడం అనేది అది అక్కడ జరుగుద్ది. డ్రగ్స్ ఇష్టం వచ్చినట్టు కావాలంటే ఇస్తారు, అది జరుగుద్ది. ఇటువంటివన్నీ కూడా ఉండి లౌడ్ స్పీకర్లతో పెట్టే మ్యూజిక్, ఇవన్నీ మెయిన్ మ్యూజిక్, డిస్టర్బింగ్ మ్యూజిక్ పెట్టే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్ జనాలకు డిస్టర్బ్ అవ్వకూడదు. ఇటువంటి పార్టీ ఎక్కడ పెట్టారు? దేశానికి దూరంగా, బెంగళూరు దూరంగా పెట్టారు. మన ఫామ్ హౌస్లో కూడా ఊరు అందరూ ఉంటాయి, ఆ శ్రీశైలం రోడ్లో కానీ అక్కడ ఎక్కడ ఉంటాయి, అంతే కదా. ఎవరికి డిస్టర్బెన్స్? దేవుడు తప్ప డిస్టర్బెన్స్ కాదు. ఏదో ఒక బస్ కావాలి. ఒక ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ కొడుకు 2000 అమ్మాయిల్ని, 2000 మందిని న్యూడ్గా తీసి వాళ్ళు వాడుకుంటూ దాని వల్ల పిక్చర్ చేసి వాడికి వల్ల బీజేపీ సీట్ ఇచ్చింది. బెంగళూరు పోలీసులు చాలా గొప్ప పోలీసులు లాగా, చాలా కరెక్ట్ లాగా ఇటువంటి రేవ్ పార్టీ చేస్తే ఓకే, రేవ్ పార్టీ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు, అరెస్ట్ చేశారు. పోలీసింగ్ మనం తప్పు పట్టకూడదు కాబట్టి అటువంటి పెద్ద పెద్ద కేసుల్ని అప్పుడు అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల్ని వాళ్ళు చెప్పుకోలేక భయపడితే పెద్ద అప్రూవర్ అయిపోయింది. ఆ బీజేపీ అనే కాదు, బీజేపీకి ముందు ఆ జేడిఎస్ పార్టీ కాంగ్రెస్లో ఉండేది. వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారు సీటు తనకి. ఓకే, సో ఇటువంటి అన్నింటిని పెట్టుకుని మన దేశంలో ఇది అన్యాయం, ఇది ఇల్లీగల్ అంటాకి మనకు సరిపోవు యాక్చువల్గాను. దానికి మనం ఏదో ఒకటి చేయాలి. ఈ ట్రాలర్స్ వాళ్ళు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలోస్. వాళ్ళు ఏదో చేయాలి, వేరే కంటెంట్ లేదు. ఆ సినిమా కట్ క్లిప్పింగ్స్ ఇన్ని సెకండ్ల కంటే ఎక్కువ తీసుకోవడం ఉంది. ఆ బ్రహ్మానందం అవి ఇవి తీసుకుని అది ఒక నీకులో ఒక 2 నవ్వుతూ ఇవన్నీ పెట్టి మీమ్స్ పెట్టి చేస్తాం అనేది నేను చూస్తాను. అది వీళ్ళు ఎవరినో పంపించి ఇందులో సారాంశం గురించి రేపు పొద్దున్న మాట్లాడారంటే చూస్తాను కదా, చూస్తాను, నవ్విస్తే నవ్వుతాం. సినిమా అంటే ఏంటి? సినిమాలో కూడా ఒక ఈజ్ అ బంచ్ ఆఫ్ బీమ్స్. సినిమా ఏంటి? కొన్ని మీమ్స్, కొన్ని పాటలు, కొన్ని ఏమో చిన్న కథను, అంతేనా? అవే ఇప్పుడు సీనుగడ్డ సినిమాలు ఏంటి? అందుకని మరి అన్ని సినిమాలు ఆడలేదు. కామెడీగా చూడవచ్చు తప్పితే సినిమాలో మెయిన్ కామెడీ పెట్టేసి ఒక పెద్ద 50 కోట్ల రూపాయలు హైబాన్ పెట్టేసి ఆడదు కదా. కానీ అలా తీసేది ఎందుకంటే నవ్వుకోవడం అనేది ఒక పెద్ద యోగం. నవ్వటం యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు జంధ్యాల. అంచేత నవ్వుకుంటాక వీళ్ళు ఎన్నో చేసుకుంటూ ఉంటారు. కానీ జర్నలిస్టులు అందరూ వచ్చి ఈ అమ్మాయిని మాట్లాడి, ఈ అమ్మాయికి అసలు నాలెడ్జ్ లేదు, చదువుకోలేదు, ఏదో చెప్తుంది, నేను మీ తెలుగు అమ్మాయినే కదా, మీ తెలుగు పెట్టినా, ఇవన్నీ సోది. ఆ సోది ఎందుకు? నీకు అంత సబ్ స్టాండర్డ్ నాలెడ్జ్ ఉన్నప్పుడు
నువ్వు ఇటువంటి చోట్ల దొరికిపోయి అబద్ధం ఆడకూడదు. నేను ఇక్కడ చిల్లు అవుతున్నాను, బొంగు అవుతున్నాను, ఏడు చిల్లు అయితే నువ్వు అబ్బా తెలియజాలిగా ఏంటి తెలీదా? ఇవి సిగ్గులేని పనులు. ఇక్కడే మాట్లాడుకోవాలంటే రేవ్ పార్టీ అనేది సంథింగ్ నాట్ లీగల్, న్యాయబద్ధంగా కానివి ఒక చోట చేసుకుంటానికి వీలుగా ఉండేటట్టుగా ఒక గెస్ట్ హౌస్ తీసుకుని తనకు 5-10 లక్షలు రెంట్ ఇచ్చి వాడు ఎవడో వాసు ఉన్నవాడు విజయవాడ నుంచి వచ్చి వాడు ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో పెద్దోడు అయిపోయాడు. ఎక్కడ పెద్దోడు అయిపోతాడు? ఫస్ట్ అందరికి అమ్మాయిలు కావాలి. ప్రపంచం అంతా కూడా సెక్స్ పొలిటీషియన్స్కి, బిజినెస్ పీపుల్కి అందరికి కావాలి. అది అవైలబిలిటీ ఎక్కడ? ఎవరిని పడితే ఆయన నమ్మేస్తే ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్తే అంటే చాలా ఎక్కువ రేట్లు జూబ్లీస్ ఉన్నారు, 2-3 ఉన్నారు. ఓకే, వాడు బెంచ్ కార్లు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఓకే, సినిమా యాక్టర్స్లో చాలా పెద్ద ఉంటారు అందులో. దానికి మళ్ళీ మనం కాస్టింగ్ కౌచర్ ಮಾಡಿ కాస్టింగ్ వచ్చేటి వాళ్ళే విల్లింగ్గా ఫోన్ నెంబర్లు ఇస్తుంటారు. ఒక నెంబర్ ఉంటుంది, ఒక సెపరేట్ నెంబర్, వాడికి ఆఫర్ వచ్చినప్పుడు ఈ అమ్మాయిని పిలుస్తాడు. ఇంతమంది ఉన్నారు యాంకర్స్, ఇంతమంది ఉన్నారు. ఈ అందరికీ తెలిసిన బాగోతాం, కొంతమంది తెలియకపోవచ్చు. సో ఇవన్నీ కలిసి వెలిసి ఒక చోట జరుగుతుంది. వాడు ఎవరిని పిలుస్తాడు? ఇటువంటి వాడికి సంబంధం ఉన్న కనెక్షన్ వాళ్ళు పిలుస్తాడు. ఇక్కడ ఒకటే అమ్మాయి వాడితే పాజిటివ్ వచ్చింది కదా, అది పెద్ద నేరం కాదు, అది యాక్చువల్ వదిలేమని వచ్చింది. ఉన్నారు ఎవడో డ్రగ్స్ పార్టీకి రామంటే 5,000-10,000 కట్టి లేకపోతే ఒక 50,000 కట్టి వెళ్ళి ఉంటుంది. పరిచయాలు ఏర్పడతాయనో వెరీ అదర్ రీజన్. ఇక్కడ తప్పు ఎప్పుడు అవుతుంది అంటే వాసుకి ఈ అమ్మాయి కో పార్ట్నర్ అయితే నేను అమ్మాయిని అందరినీ అప్లై చేస్తాను, డ్రగ్స్ అంతా కూడా అబ్బాయి చేస్తాడు అని ఆ బిజినెస్ లో పార్ట్నర్ అయితే మటుకు అఫెన్స్, చాలా పెద్ద తప్పు అవుతుంది. పోలీసులు మిగతా అన్ని వదిలేసి పట్టుకుని అవన్నీ పక్కన నేను మామూలుగా చెప్పాలని చెప్పాను. డెఫినెట్ గా అది పెద్ద తప్పు. ఈ అమ్మాయి సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది అనుకో, అటువంటిప్పుడు అబద్ధం ఆడట్లేదు. నేను ఎక్కడ ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, బీపీల జనాలు వీటి పుష్పాలు ఏం కాదు కదా జనాలు నమ్మడానికి. దాన్ని ఎందుకు ఎక్కువ సౌండ్ చేస్తారు? ఎవరికాడిగా వ్యూస్ కావాలి. ఈ అమ్మాయి మీద పర్సనల్గా ద్వేషం ఎందుకు పెంచుకున్నారంటే మేబీ ఒక పక్కన మోహన్ బాబు కొడుకు వాళ్ళే పెద్ద ట్రాలింగ్ బలి అయిపోయిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఇన్ ఇండియా కదా, తండ్రి కొడుకు అందరూ మొత్తం ట్రాలింగ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మీద కూడా అతను యాక్షన్ తీసుకోలేకపోయాడు. ఒకే ఒకసారి మరి ఏ ఛానల్లో నాలాంటి చెప్తే కొంచెం సీరియస్గా ఉంటుందని రిక్వెస్ట్ చేశారు. ఈ ఛానల్ కదా కొంచెం ఆ వీడియో తీసేమని. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మంచు విష్ణు కూడా ఒక మాట అంటున్నారు ఏంటంటే నిరపరాధ ఆరోపణలు చేయకండి హేమ పైన అని చెప్పేసి అంటున్నారు. ఒక మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా కరెక్ట్గా అన్నాడు, తప్పేంటి? ఆధారాలు ప్రూవ్ అయిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత ప్రూవ్ అంటే ఆమె పాజిటివా? అది పెద్ద తప్పు కదా అన్నాను కదా. కంజా ఇప్పుడు ఒక సినిమా థియేటర్ ఉంటుంది, ఇప్పుడంటే లేవు కానీ బ్లూ ఫిల్మ్స్ ఉండేవి, సెక్స్ ఫిల్మ్స్. అందులో కొన్ని క్లిప్పింగ్స్ అక్కడక్కడ ఉన్నాయని తెలిస్తే ఆ సినిమా బాగుపోయి నైట్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు కుర్రాళ్ళు ఇక్కడ మెడ్రాస్లో. ఓకే, ఇప్పుడు అది ఎవరు తప్పది? చూసిన వాడు తప్ప. ఒక 20 రోజులు చూశారు, 20 షోలు 80 షోలు చూశారు. అది దొరికిన తర్వాత అది బాహాటంగా బహిర్గతంగా థియేటర్లో బ్లూ ఫిల్మ్స్ వేయకూడదు, అది పెద్ద అఫెన్స్. అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఫుల్ లైవ్ షో అంటారు దాన్ని. అవి కానీ సినిమా హాల్ లైవ్ షో అంటే బ్లూ ఫిల్మ్స్. ఆ బ్లూ ఫిల్మ్స్ జనరల్గా థియేటర్లో వేయకూడదు. ఓకే, ఎగ్జిబిషన్ రూల్స్కి ఎగనెస్ట్, గవర్నమెంట్ రూల్స్కి ఎగనెస్ట్. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? 5-6 షోలు అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఈ 5-6 షోలను 1,00,000 మంది చూశారు. ఆ 1,00,000 మంది ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నువ్వు? అదే కేటగిరీలోకి వస్తుంది కూడాను. ఒక విధంగా ఈ పాయింట్లో వెళ్ళి అమ్మాయి ఎంజాయ్ చేయడానికి వెళితే తప్పులేదు, వెంటనే అబద్ధం ఆడటం వల్ల ట్రోల్ చేస్తారు. నేను ఇక్కడే ఉన్నాను గైస్ మాట్లాడతా పెద్ద ఫోజుగా ఇచ్చింది అనమాట. అవన్నీ తప్పది. నేను నిజంగా పార్టీకి వెళ్ళాను, సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాను. నువ్వు వేరే ఫామ్ హౌస్ ఎలాగే వెళ్ళాను అంటావు, అదే పార్టీకి వెళ్ళానంటే గొడవ వదిలిపోయేది. వాడటం అనేది తప్పే, కానీ పెద్ద క్రైమ్ కాదు అది. అమ్మటం తప్పు, ఆ పార్టీ ఆర్గనైజ్ చేయడం తప్పు. బికాజ్ ద ఎంటైర్ థింగ్ ఈజ్ ఇల్లీగల్. ఆ వాసు అన్న అతను తీసే అతనికి ఈ అమ్మాయికి డ్రగ్స్ సప్లై చేస్తానన్న పార్ట్నర్ అయిందో, అమ్మాయిని సప్లై చేస్తానని అయిందో, వన్ ఇల్లీగల్గా ఉండేది ఈ అమ్మాయి చేసి ఉండాలి, అప్పుడు ప్రైవ్ అవుతుంది. ఇప్పుడు కూడా అమ్మాయి పాజిటివ్ వచ్చేది ప్రూవ్ అయిపోయినట్టుగా. ఎందుకు ప్రూవ్ అయిపోయినట్టు? అమ్మాయి అబద్ధం ఆడదు కాబట్టి. నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను,
అని అంది కాబట్టి ప్రూవ్ అన్నారు. ప్రూవ్ అయింది. ఏంటంటే ఇప్పుడు పబ్లోకి వెళ్ళండి, ఈ రోజు వెళ్ళండి, రేపు వెళ్ళండి, అందులో 90% పీపుల్ డ్రగ్స్లో ఉంటారు. మరి అడగకుండా రష్ చేయండి. అదే బెంగళూరులో, అసలు బెంగళూరులోనే ఎక్కువ ఇది. బెంగళూరులో ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక 6-7 years బ్యాక్ 10 o'clock 11 o'clock మొత్తం పబ్స్ అన్ని క్లోజ్ చేయాలంటే అసలు 10కి 11కే స్టార్ట్ అవుతుంది కుర్రోళ్ళకి కదా. సో వాళ్ళు ఏం చేశారు, ఇంకెక్కడ సుఖం అని చెప్పేసి ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చేసి సాటర్డే సండే ఎంజాయ్ చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగ్ ఫ్లైట్కి. వాళ్ళకి మరి ఈ ఫ్లైట్కి పోతే రాను 10,000 వేస్టే కదా. అయినా కూడా దే డోంట్ కేర్. ఒక్కొక్కడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సంపాదించి సాఫ్ట్వేర్ గైస్ అండ్ గర్ల్స్. మరి ఇటువంటి అప్పుడు బెంగళూరు జరగదు. బెంగళూరు జరిగిన బాగోతో ఇండియాలో ఎక్కడ జరగదు. బెంగళూరులోనే ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ ఫుల్ హ్యాపనింగ్ సిటీ అది. ఇప్పుడంటే హైదరాబాద్ కొత్తగా తయారవుతుంది తప్పితే యాక్చువల్గా ఒకప్పుడు సాఫ్ట్వేర్కి ఇటన్నిటికి ఏది బెంగళూరు ఇస్ సపోజ్ టు వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అట్మాస్ఫియర్ వైజ్ బై ఆల్ మీన్స్. ఈవెన్ ఐ ఆల్సో లైక్ సగం రోజు బెంగళూరులో ఉండేవాడిను ఒకప్పుడు. So, of course, my relatives also, that my brothers is there, but I never used to go to their house. I used to enjoy in Bangalore, whatever extent I can. అదేవిధంగా అమ్మాయి ఎంజాయ్ చేయాలంటే తప్పు అయిపోయింది, నాకు ఎవరో ఇచ్చి వేసుకున్నాను అంటే తప్పేంటి. ఇప్పుడు సినిమాలో బ్లూ ఫిల్మ్ చూస్తూ ఉంటావు, అలా 4 రోజుల తర్వాత ఎవరో కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేశారు. ఎవరు అరెస్ట్ చేశారు? థియేటర్ ఓనర్ని, ఎగ్జిబిటర్ని, ఆ ప్రొజెక్టర్ రన్ అయ్యేవాడిని. ఆ ప్రొజెక్టర్ నేను చేయలేదండి అని అడుగు, ఎలా ఉంటుంది? ఆశాస్పదంగా ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళని చేస్తే ఇప్పుడు చేసినట్టు లెక్క. నువ్వు నిజంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే కానీ అరెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాకుండా ఏం చేస్తుంది? పార్టీకి వెళ్తే మందు కొడతారు, బిర్యానీ తింటారు, హైదరాబాద్ బిర్యానీ తింటారు. నేను తినలేదు, మందు కొట్టి ట్రై చేసి కూడా వస్తాడు, నేను తాగలేదు, అరే వదరా అడు మీరు రివర్స్ చూస్తాడు అంటాడు. ఎందుకంటే తెలిసిపోతామని చెప్పేసి కదా. సో అది తప్పు కాదు. ఆ అమ్మాయి అబద్ధం ఆడడం అనేది ట్రాల్ చేయడానికి ఉపయోగపడింది. తర్వాత చాలా అమెచ్యూరిస్ట్గా, అమ్మాయి ఎడ్యుకేటెడ్ కాదు, కొద్ది ఎక్స్పెక్ట్ నేర్చుకుంది, చిల్లు గిల్లి నేర్చుకుంది అనమాట. కానీ బయటకు వస్తున్న వార్తలు ఏంటంటే అమ్మాయిని కూడా తీసుకెళ్ళింది బలవంతంగా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ కో యాక్టర్స్ చాలా మంది మాట్లాడారు కూడా, అంటే ఎంతో నిజమై ఉండొచ్చు. మాట్లాడే వాళ్ళు కూడా సగం మంది ఈట్ అయిపోయారు. ఎవరు కాదు నన్ను పూజ ఏమంటారా, నాకు ఇవ్వని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదో కబుర్లు చెప్పకండి. నేను సినిమా ఫీల్డ్లో ఉంటూ ఉండేది వచ్చి ఒక విశేష సర్కిల్లో ఉంటూ నాకు అది తెలీదు. ఎవరన్నా దొరికితే దాని జీవితాన్ని బాగు చేసేది అంతే, తప్పు కదా అది. ఇప్పుడు అమ్మాయి పెద్ద నాలెడ్జ్ లేదు, పెద్ద చదువు సంధ్య లేదు, ఇది ఎక్కడెక్కడ కొంచెం 9th క్లాస్ 10th క్లాస్ 4th క్లాస్ చదువుకుని ఉంటుంది. ఇక్కడికి వచ్చి కొంచెం షో చేస్తుంది, మంచి పెరస్టాల్ట్ 5-6 ఉంటుంది, 5-7 ఉంటుంది అమ్మాయి. సో అది అమ్మాయికి హైట్ ఒకటి బాగా కలిసి వచ్చిన నిజంగా బాగానే ఉంటుంది, బాగానే యాక్ట్ చేయగలదు, నేర్చుకుంది. నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నటన అలాగే వచ్చేస్తుంది. బ్రహ్మానందం వాళ్ళ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఈ రోజు కూడా నవ్వుకునే కామెడీ అన్నది అమ్మాయి. సరిపోవట్లేదు సినిమాలు ఎంత ఇస్తారు? 5 లక్షలు ఇస్తారు, 1 లక్షలు 3 లక్షలు ఇస్తారు. అది కూడా పోయింది 4-5 సంవత్సరాల నుంచి. ఏదో వచ్చారు అమ్మాయి హస్బెండ్ కూడా నాతో పనిచేసాడు ఎప్పుడో 30-40 years బ్యాక్ పనిచేసాడు. మీరు అనుకుంటా అబ్బాయి పేరు, అమ్మాయి హస్బెండ్ పేరు. సో ఏదో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాడు, సినిమా పనిచేసాడు. ఈ నోస్ మీ పాపం. ఇప్పుడు ఇక్కడ ఏదో విధంగా సభలు సంపాదించాలనుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎక్కడైనా డబ్బులు సంపాదించుకుంటుంది. కాకపోతే అమ్మాయి సప్లై చేసిందని ప్రూవ్ చేస్తే పెద్ద క్రైమ్ అవుద్ది. ఎవరు సప్లై చేయట్లేదు? హైదరాబాద్ పోలీసు నాకు సీఎం నాకు కాంట్రాక్ట్ ఇస్తే మొత్తం అంత ఫిల్మ్తో సహా చూపిస్తారు. క్యాండిడ్ కెమెరా పెట్టి, మామూలు కాదు, క్యాండిడ్ కెమెరా పెట్టి ఏ అమ్మాయి ఏ రూమ్లోకి వెళ్ళింది కూడా షూట్ చేసి చూపిస్తారు. ఏ పెద్ద 5 స్టార్ హోటల్ 3 స్టార్ హోటల్ ఈ దుప్పల హోటల్స్ ఉంటాయి కదా, మోటల్స్, అందులో ఏమేమి జరుగుతున్నాయి కూడా తీమను. అది పెద్ద క్రైమ్ ఏం కాదు. కాబట్టి అమ్మాయి దొరికిపోయిన అమ్మాయి నాలెడ్జ్ లేదు అమ్మాయికి. నేను లేను నేను బిర్యానీ వండుతున్నాను, అవి వండుతున్నాను, ఇవన్నీ అవసరమా? దానికి మళ్ళీ వీడియో తీసి ఇంకోటి అప్లోడ్ చేసి అంత అవసరం అది. నేను వెళ్ళాను సరదాగా పార్టీకి వెళ్ళి నేను ఎంజాయ్ చేశాను, డ్రగ్స్ కూడా తీసుకున్నాను. దానికి ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష ఫైన్ వేస్తారు. దానికి ఫైన్. ఇప్పుడు నటు రోడ్డు మీద బట్టలు లేకుండా వెళ్తే ఫైన్ వేయరు. అది అవత వెళ్ళిందా? ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళిందా? ఏం చేశారు? పీకరా? నేను ఒక సోషల్ కాజ్ కోసం వెళ్ళాను అంది. సో అదేవిధంగా ఈ అమ్మాయి క్లెవర్గా చేసి ఉంటే బాగుంటుంది. దానికి తెలియదట్లేదు కదా, ఏదో మాట్లాడుతుంది అంతే, మాట్లాడగలని చెప్పేసి.
దానికి జర్నలిస్టులు కూడాను చాలా ఎక్కువ చేస్తారు అక్కడ. వాళ్ళు ఎటువంటి జర్నలిస్టులు ఎవడో తెలుసు, కానీ వీడు ఎలా చేస్తారంటే ఆడు వీడు అంటారంటే ఆడాలి ముద్దెట్టుకుంటుందా, దాని గురించి బ్యాడ్ రాశారు చెప్పారు, ఏం చెప్తారు ఆడేనా అంటుంది. అవును, మనకు తెలిస్తే ఉంటుంది ఆ బాధ, గిల్లితే ఎవడికి బాధ వస్తే వాడికి గిల్లితే వాడికి అర్థం అవుతుంది. కెమెరా లాగేసుకున్న తర్వాత పరండి ఉద్యోగం లేదంటే అప్పటికి అర్థం అవుతుంది, అంతే కదా. అంచేత వాడు ఉన్నాడు అడుగుతున్నాడు నేను లాక్ కొడతాను పట్టుకుని, నేను తాగాను ఏంటి పెడితే పెట్టినట్టు అది ఈ అమ్మాయి అంతా మాట్లాడడం తప్పు. ఎందుకు ఇవ్వాలి సజెసి లాయర్ ఉంటాడు యుఎస్లో, ఏ మాత్రం ఏ కేసు అయినా కూడా వెయిట్ ఐ డోంట్ వాంట్ టు టాక్, ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్, మై లాయర్ విల్ కమ్, ఐ వాంట్ అ లాయర్ అంట. అంటే వాళ్ళు అసలు మాట్లాడకూడదు పోలీసు, ఆ లాయర్ వచ్చే వరకు. అసలు నాకు లాయరే వద్దన్నా కూడా ఈ పోలీసులే పిలిపిస్తారు యుఎస్లో వేరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నీ తరపున మాట్లాడమని. ఇక్కడ వచ్చి ఈ అమ్మాయిని డైరెక్ట్గా వీళ్ళ కెమెరా పెట్టేయడం, ఆ అమ్మాయికి చెప్పడం, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, ఆ అమ్మాయికి లేదు. బంచ్ ఆఫ్ ఇడియట్స్ వీళ్ళందరూ. ఏం తప్పు? ఇప్పుడు నిన్నాక థియేటర్ ఎగ్జాంపుల్ చెప్పాను, థియేటర్లో బ్లూ ఫిల్మ్ వేస్తూ ఉంటారు, ఎవరు తప్పది? నేను చూశాను, 1,00,000 మంది చూశారు, అందరూ వచ్చి అలక్ష్యమని వేసారే వెళ్ళాడు. వేసిన వాడు తప్పు, వేసి డబ్బులు సంపాదించినవాడు తప్పు, అది ఆర్గనైజ్ చేసేవాడు తప్పు. ఆ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఈ అమ్మాయి కానీ ఒక పార్ట్ అయితే అమ్మాయిని సప్లై చేసినట్టు, డ్రగ్స్ సప్లై చేసినట్టు ఆ అమ్మాయి ఉంటే వాడు క్రైమ్ అది. అలాగే ఎంతమంది చేయట్లేదు ప్రతి పబ్, బెంగళూరులో పబ్స్ ఉంటాయి కదా, మన హైదరాబాద్లో ఉన్న 10 డౌనింగ్ స్ట్రీట్స్ చాలా మంది ఉన్నాయి, ఇంకా అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాయి. అన్ని చోట్ల వితౌట్ డ్రగ్ పబ్ ఏంటి, ఇది నోన్ సీక్రెట్, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఒక మందే కావాలంటే ఆ పబ్కి వెళ్ళాలంటే షాప్కి వెళ్తే కొనుక్కోవచ్చు, రూమ్లో కూర్చొని తాగొచ్చు, అక్కడ 4 సిస్టమ్ అయి పెట్టుకుని. ఒకసారి మ్యాంగ్లూరులో ఇలాగే పార్టీ చేసుకుంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి పెద్ద హడావుడు చేశారు. వీరు ఎవరు రావడానికి అంటాను, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగుతున్నారు. ఓకే, అది కూడా మ్యూజిక్ సౌండ్ ఎక్కువ పెట్టి, అది కూడా రేవ్ పార్టీ. ఇప్పుడు నేను అక్కడ పిలిచి తాగి తందని అడిగితే నేను చాలా టీవీలో చెప్పాను, అది ఛానల్స్లో. ఇక్కడ సంవత్సరాలు ఉండే ప్లేస్ గొడవ ఏంటి, మ్యూజిక్ ఏంటి, ఎక్కడైతే లౌడ్ మ్యూజిక్ పెట్టి డ్రగ్స్ ఏమన్నీ వేసుకున్నారో చేయకూడని పనులు, ఆ ఇల్లుని కూడా రేవ్ పార్టీ అంటారు దాన్ని. రేవ్ పార్టీయే, వాట్ షీ హస్ డన్ వాజ్ ద రేవ్ పార్టీ. ఇంట్లో బాగా గొడవ పెడుతుంటే ఫ్లాట్స్ ఉంటారు ఆర్గనైజర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరికీ కంప్లైంట్ చేస్తే వచ్చి ఏమనుకున్నామని చెప్పి చార్జ్ చేసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చారు. అవి ఎవడో మొబైల్లో తీసి మళ్ళీ అటు వీడాటోకి ఇచ్చాడు, వేసాడు. మీరు మళ్ళీ నాలాటోని అడిగని చెప్పాను. దట్స్ ఆల్సో రేవ్ పార్టీ. వాట్ ఈజ్ రేవ్ పార్టీ? వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ, విచ్ ఈస్ నాట్ లీగల్. అది మీరు పర్మిషన్ తీసుకుంటే ఏ ఫ్లాట్లో, ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరో పర్మిషన్ ఎందుకు ఇస్తారు? నీకు పెద్ద సౌండ్లో పెట్టిస్తారంటే పక్కడు ఒప్పుకుంటాడా? గొడవ పడితేనే వీళ్ళకి తిడతారు, ఏంటి మీరు రోజు గొడవని. పోలీసుకి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆక్యుపేషన్ ఉన్నాడు, ప్రతిరోజు గొడవ పెడుతున్నారు, ప్రతిరోజు తలుపులు బదులైపోయి గొడవ పెడతారు అని కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో అటువంటి పొజిషన్లో ఈ అమ్మాయిది పెద్ద తప్పు కింద ట్రోల్ ఎందుకు చేస్తారనేది నేను అన్నాను. అట్ ఈస్ దేర్ బిజినెస్, దీని మీద పండకూడదు. ఎవడో చచ్చిపోతే దాని మీద కేసు వేసే వాళ్ళు ఎవరు? లాయర్స్ కదా. ఆ దగ్గర ఉందా లేదా, అది అదే విధంగా హాస్పిటల్స్ కూడా, అది కూడా బిల్డింగ్ మీద పండా కూడా బిజినెస్సే. వెళ్ళి డబ్బులు కట్టే వరకు నీకు ట్రీట్మెంట్ చేయరు, ఇలా చచ్చిపోతాడు. ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఒక రేవ్ పార్టీ అట, దానికి బెంగళూరు పోలీసులు వెళ్ళి చేశారట. బెంగళూరు పోలీసు చేయవలసి ఇంకా చాలా ఉన్నాయి. టుడే ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ గో టు ఆల్ ద పబ్స్, యూ విల్ గెట్ మోర్ దెన్ ½ కిలో ఆఫ్ కొకైన్. గ్రాములు కాదు, కేజీలు దొరుకుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు డ్రగ్ పెడ్లర్స్, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. గవర్నమెంట్ నాకు ఏమని ఫండ్ చేయమనంటే అది ప్రైవేట్ డిటెక్టివ్గా మొత్తం బయట దిగి వస్తారు, ఎవరికి భయపడకుండా. ఇక నువ్వు కత్తిస్తే దెవలో తీస్తారు కాబట్టి దాంతో ఆవిడ పెట్టుకోడు. నువ్వు సుపారీ పెడితే నేను 10 సుపారీలు పెడతాను, నీకు అర్థమైంది మీకు? సో అటువంటి ధైర్యంగా ఉన్న వాళ్ళే హీరో ఆఫ్ ద రియల్ లైఫ్. అలా గవర్నమెంట్ ఇవ్వాలి మనకి, మన ఇష్టం వచ్చినట్టు మన ప్రైవేట్ డిటెక్షన్ చేయకూడదు. సీఎంఓ, ఆ పోలీస్ డిపార్ట్మెంట్, మీకు చాలా విషయాలు తెలుసండి. వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలియని విషయం నాకు తెలుసా? పోలీస్కి అందరికీ తెలుసు. ఒక దొంగతనం ఒక ఏరియాలో జరిగిందంటే ఎవరు చేశాడు కూడా తెలుసు మీకు. వాళ్ళు పనిచేసుకుంటారు.
ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక చోట ఈ బజారీలు జరిగింది అనుకోండి, ఒక థెఫ్ట్, ఏ రకమైన థెఫ్ట్కి ఎవరు చేస్తారో దానికి తెలుసు. మీకు అర్థమైందా? అది కూర్చోబెడతారు. ఎలా చెప్తే వాడు వీడికి మళ్ళీ పనిచేసుకుంటారు. 100 కాసులు తోపిస్తారు అనుకోండి, అడుగు 25 కాసులు 75. అటువంటి వ్యవస్థలో మనం బతుకుంటే ఆ అమ్మాయి ఎవరో దొరికిందట, ఇది దొరికింది పిచ్చిది, మెంటల్. ఇప్పుడు మళ్ళీ లాయర్కి ఇచ్చుకుంటూ వాడు బాగా నవ్వుతాడు. ఇప్పుడు ఇది పెద్ద కేసు కాదు, ఇది ఆర్గనైజింగ్లో ఉన్నట్టుగా మట్టుకు ప్రూవ్ అయితే దట్ వాసు ఉన్నవాడు విజయవాడ ఎవడో ఉన్నాడు కదా వాడు, ఆ విధంగా ఈ అమ్మాయి కూడా అమ్మాయినే సప్లై చేసిందో డ్రగ్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ కేస్.